వెల్కమ్ బ్యాక్. సరయూ నది ఉత్తరాఖండ్లోని శారదా నది నుంచి విడిపోయి ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా హిమాలయాల పాదాల నుంచి ఉద్భవించి శారదకు సహాయక నదిగా మారుతుంది. సరయూ నది చరిత్ర గురించి చెప్పాలంటే పురాతన హిందూ గ్రంథాలు, వేదాలు మరియు రామాయణంలో దీని ప్రస్తావన ఉంది. గంగా నది యొక్క 7 ఉపనదుల్లో సరయూ ఒకటి. సరయూ నది యొక్క పవిత్రత ఏమిటంటే దానిలో స్నానం చేయడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు. త్రేతాయుగంలో శ్రీరాముని జన్మస్థలం మరియు రాజధాని నగరం అయోధ్య సరయూ నది ఒడ్డునే ఉన్నాయి. సరయూ నది ప్రత్యేకతలపై మరింత సమాచారం యూపీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. ప్రస్తుతం మనం సరయూ నది దగ్గర ఉన్నాం. అయోధ్య అనగానే గుర్తొచ్చేది సరయూ నది. సరయూ నది తీరంలోనే అయోధ్య అనేది కూడా ప్రస్తుతం కొలువై ఉంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది కూడా సరయూ నది సమీపంలోనే కూడా జరుగుతుంది. అయితే రాముడికి సంబంధించిన చరిత్రలో ఈ సరయూ నదికి ప్రత్యేక పాత్ర అనేది కూడా మనం ఉందని చెప్పొచ్చు. సరయూ నది గురించి చెప్పాలంటే శ్రీరాముడు వనవాస కాలం నాటి చరిత్రను ఈ సరయూ నది కలిగి ఉంది. అయోధ్యకు రాముడు తిరిగి రావడానికి ఈ సరయూ నది అనేది కూడా సాక్ష్యంగా నిలిచిందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. భారతదేశంలోని వైవిధ్యభరితమైన సుందరమైన భూముల్లో అనేక పర్వతాలు, జలపాతాలు మరియు నదులు ఆ ప్రాంతానికి అందాన్ని కూడా జోడించాయి. నదుల విషయానికి వస్తే భారతదేశాన్ని నదుల భూమిగా కూడా పిలుస్తారు. దాదాపు 200 పెద్ద నదులు, చిన్న నదులు, అనేక నదులకు గొప్ప మరియు పురాతన చరిత్ర అనేది కూడా ఉంది. సరయూ నది గురించి చెప్పాలంటే శ్రీరాముడు వనవాస కాలం నాటి చరిత్రను ఇది కలిగి ఉందని చెప్పొచ్చు. సరయూ నది అయోధ్య కథనంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే రాముడు వనవాసం నుంచి అయోధ్యకు తిరిగి వచ్చేంత వరకు అతని జీవితానికి సాక్షిగా ఈ సరయూ నది ఉందని చెప్పొచ్చు. సరయూ నది వర్ణన లేకుండా అయోధ్య కథ అనేది కూడా సంపూర్ణంగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఈ నది శ్రీరాముడి పుట్టుక, వనవాసము మరియు తిరిగి రావడానికి నిశ్శబ్ద సాక్షిగా కూడా పరిణమిస్తుంది. అయితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా జరుగుతుండడంతో సరయూ నదిని సరయూ నది పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా ఘాట్లన్నింటినీ కూడా చాలా ప్రత్యేకంగా సుందరంగా తీర్చిదిద్దడం అనేది కూడా జరిగింది. అయోధ్యలో రామ మందిరం గురించి జరుగుతున్న చర్చలన్నీ కూడా సరయూ నది చుట్టూ చర్చలకు దారితీశాయి. అయితే సరయూ నదిని కథను లోతుగా పరిశీలించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఒకవేళ సరయూ నది గురించి చెప్పుకోకపోతే అయోధ్య గాథ అనేది కూడా అసంపూర్ణంగా మిగిలిపోతుందని చెప్పేసి చెప్పొచ్చు. రామాయణ కాలంలో కోసల ప్రాంతంలో సరయూ నది అనేది కూడా ప్రధాన నది. మహాభారతంలోని భీష్మ పర్వంలో సరయూ నది యొక్క ప్రస్తావన అనేది కూడా కనపడుతుంది. దీన్ని బ్రహ్మచారి నదిగా కూడా పేర్కొంటారు. తులసీదాస్ రామచరిత మానస్లో అవధపురి మరియు పురి సువాహిని ఉత్తర దిశ బహు సరయూ పావని అనే పంక్తులతోటి సరయూ నది అందాన్ని, వైభవాన్ని అందంగా అభివర్ణించడం కూడా జరిగింది. ప్రత్యేకంగా శ్రీరాముని బాల విన్యాసాలను చూసేందుకే సరయూ నది అనేది కూడా ఉద్భవించిందని చెప్పేసి కూడా చెప్తారు. ఈ విధంగా ఈ నది అయోధ్యకు మాత్రమే కాకుండా మొత్తం భారతదేశానికి ప్రత్యేక నదిగా పరిగణించబడుతుంది. పురాణాలు, రామాయణం ప్రకారం సరయూ నది ఆగమనం త్రేతాయుగానికి ముందే జరిగినట్లుగా కూడా ప్రస్తావించబడుతుంది. ప్రస్తుత రోజుల్లో ఈ నది లక్షలాది ప్రజల విశ్వాసానికి కూడా కేంద్రంగా ఉంది. ప్రత్యేక సందర్భాల్లో భక్తులు ఈ నదిలో స్నానాలు చేస్తారు. సరయూను సాధువులు, సన్యాసులు మరియు ఆధ్యాత్మిక అభ్యాసకులు ప్రత్యేకంగా గౌరవించడం కూడా జరుగుతుంది. సో అయోధ్యకు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ సరయూ నదిని ప్రత్యేకంగా సందర్శించి ఈ సరయూ నదిలో స్నానమాచరించినట్లయితే ఏళ్లకాలం నాటి పాపాలు, మలినాలన్నీ కూడా తొలగించబడతాయని చెప్పేసి కూడా విశ్వాసం. సో అయోధ్యకు వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ సరయూ నదికి వచ్చి ఇందులో స్నానమాచరించాలని చెప్పేసి కూడా ఇక్కడున్న సాధు సంతులు కూడా చెప్తున్నారు. ఇది సరయూ నదికి సంబంధించిన చరిత్ర. అయోధ్య నుంచి కెమెరామెన్ పవన్తో శిరీష్, HM TV.